హాయ్ అండి. వెల్కమ్ టు మెల్బోర్న్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీకెండ్ కదా అండి, సరదాగా కాసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యామండి. నేను వర్క్ చేసే దగ్గర కొలీగ్స్ అండి వీళ్ళు 3 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయ్యాము. తన పేరు మీనాక్షి అండి. మీనాక్షి మమ్మల్ని ఇన్వైట్ చేసింది. సో ఈరోజు డిన్నర్ అక్కడే. చాలా సరదాగా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. వారమంతా బాగా వర్క్ చేసి హెక్టిక్గా ఉంటుంది కదండి, కొంచెం రిలాక్స్ అవుదామని. వీకెండ్ వచ్చిందంటే కొంచెం రిలాక్స్ కావాలి అందరికీ. ఎప్పుడన్నా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అట్లా పెట్టుకుంటామన్నమాట ఇక్కడ. సో మీనాక్షి వాళ్ళ హస్బెండ్ అనమాట, చాలా బాగా కుక్ చేస్తారు. తను రెస్టారెంట్ స్టైల్ పరోటా చేశారనమాట, లైక్ డాబా స్టైల్. ప్రొఫెషనల్గా ఉందన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాడో, చాలా బాగా చేశారు. వంట అంతా తనే చేశారంటండి. చాలా బాగా టేస్టీగా ఉన్నాయని చెప్తున్నారు. తిన్న తర్వాత చెప్తాను టేస్ట్గా ఉన్నాయా లేవా అనేది. ఇప్పుడైతే పరోటా స్టార్ట్ చేశారు. పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. మా స్మైలీ, మీనాక్షి వాళ్ళ పాప, ఇంకా రాజేశ్వరి వాళ్ళ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగో వీకెండ్ కదా, ఇంకా రిలాక్స్గా ఉన్నారనమాట అందరూ. వీక్ అంతా వర్క్లో బాగా టైర్డ్ అయిపోయి ఉంటామండి. వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాము. ఇంకా మా వాళ్ళ హస్బెండ్ కూర్చున్నారనమాట. ఇంకా గణేష్ చూడండి, గణేష్ చాలా చాలా బాగా చేస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు, డాబా స్టైల్గా అసలు ప్రొఫెషనల్గా చేస్తున్నాడు. చాలా భలే అనిపించింది నాకు. చాలా బాగా చేశాడు అది. అట్లా నొక్కడం కూడా బాగుంది. ఇందులోకి చికెన్ కర్రీ చేశారండి. ఇప్పుడే ఇంకా కొంచెంసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని ఇప్పుడే డిన్నర్ స్టార్ట్ చేసాము అందరం. చిన్నగా ఒక్కొక్కళ్ళం తింటున్నాము, స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పరోటా విత్ చికెన్ కొలంబు. వాళ్ళు తమిళియన్స్ అనమాట, చికెన్ కొలంబు అంటారు. கனி பரோட்டா அண்ட் குழம்பு கோல் குழம்பு சூப்பராக இருக்குது, ரொம்ப நன்றி. మాకు కూడా కొంచెం తమిళ్ వచ్చులేండి, మరి బాగా రాదు కానీ పర్వాలేదు. మేము సింగపూర్ మలేషియాలో ఉన్నాం కదా, సో మా హస్బెండ్ అయితే బాగానే మాట్లాడతారు. నేనేమో అన్నీ మిక్స్ చేసి పడేస్తానమాట. కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం మలయాళం కొంచెం హిందీ కొంచెం అన్నీ కలుపుతాను అనమాట. చాలా రోజులైంది కదా, మర్చిపోయాను నేను కూడా. మా హస్బెండ్ అయితే బాగానే మాట్లాడతారు. ఇది బుడ్డిది మేక. చాలా బాగా కబుర్లు చెప్తుంది, చిన్న బుజ్జి మాటలు చెప్తుంది. స్మైలీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇవి కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఆ చికెన్ కర్రీ కొంచెం వాటరీ మనం గ్రేవీ లాగా చేసుకుంటాం కదా, తమిళ వాళ్ళు కొంచెము వాటరీ లాగా చేసుకుంటారు అనమాట. అందులో ఈ పరోటాకు అలానే చేస్తారేమోలే. నేను వెజిటేరియన్ కాబట్టి నా కోసం పన్నీర్ చేశారు. పన్నీర్ అను నార్మల్ గ్రేవీ చేశారనమాట. చాలా బాగా చేశారు. వాళ్ళ హస్బెండే చేశారంట. చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ కూడా పన్నీర్ ఫ్రై చేశారు. పన్నీర్ ఫ్రై అది జస్ట్ గ్రేవీ లాగా చేశారనమాట. నాకు వెజిటేరియను, సో నేను కూడా పరోటా విత్ గ్రేవీ తింటున్నాను విత్ పన్నీర్. ఇంకా అందరు తినడం అవుతుంది. ఇంకా మేము ముగ్గురం కూర్చున్నాము. పన్నీర్ అయితే చాలా టేస్టీ ఉంది, గ్రేవీ కూడా చాలా టేస్టీ ఉందండి, బాగుంది, బాగా చేశారు. తన పేరు గణేష్ అనమాట.
బాగా చేస్తారు వంటలు. రాజేశ్వరి కూడా వంటలు బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి తన ఫుడ్ కూడా. ఇంక అందరం తినడం అయిపోయిందండి. పిల్లలకి ఐస్ క్రీమ్ కంటే ఇది యోగట్ అండి, ఫ్రోజన్ యోగట్ అనమాట. ఫ్లేవర్డ్ ఉంటుంది, స్ట్రాబెర్రీ, వెనీలా అలా. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చే కంటే ఇది యోగట్ అయితే నో ఆర్టిఫిషియల్ కలర్స్ కదా, సో నో షుగర్స్ ఉంటాయి కదా, అందుకని యోగట్ కూడా బాగుంటుంది. ఇవి తింటున్నారు పిల్లలు. మెగా ఐస్ క్రీమ్ అంటదంట, ఇంకా అందుకని ఇవి అలవాటు చేశారు. స్మైలీ కూడా అంతే, ఐస్ క్రీమ్ అంటే చాలు, ఇక ఐస్ క్రీమ్ కావాల్సిందే అంటది. అందుకే యోగట్ తింటే ఇది బెస్ట్ కదా. మనం ఐస్ క్రీమ్ కంటే యోగట్ ఇవ్వటమే బెస్ట్ అండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఏమీ అంత మంచిదేం కాదు. ఇంకా అప్పుడప్పుడు ఓకే, కానీ వీళ్ళ దేవుడి మందిరం కూడా నాకు నచ్చిందండి, అందుకే ఇక్కడ కూడా వీడియో తీశాను. ఇవి కుందులు బాగున్నాయి, ఇత్తడి కుందులే, పెద్ద పెద్ద కుందులు ఇండియా నుంచి తెచ్చుకుందంట, చాలా బాగున్నాయి. ఇప్పుడు అందరూ వెండి అయితే నల్లబడిపోతున్నాయి అని చెప్పేసి ఇత్తడి తెచ్చేసి పెట్టేసుకుంటున్నారనమాట. ఆ వెండి పెట్టడము, అవి నల్లబడటము, వాటికంటే ఇది బెస్ట్. మేము వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు ఇచ్చిందండి, ఇవి బుద్ధ, దీనిపైన ఒక ధూప్ స్టిక్ పెట్టింది. ధూప్ స్టిక్ పెట్టి వెలిగిస్తే అది వాటర్ ఫాల్ లాగా కిందకు వస్తుందన్నమాట. నాకు రాజేశ్వరికి తను గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇవి చాలా బాగా అనిపించింది ఇదేదో, అందుకని అక్కడే వెలిగించి కూడా చూపించింది అనమాట. థ్యాంక్ యూ మీను అండ్ గణేష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye.